ఐదేళ్ల కాలంలో డీలర్ల వ్యవస్థను వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు ఆరోపించారు. డీలర్ల భరోసా యాత్రలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆయన సమావేశం నిర్వహించారు. డీలర్లకు సమాంతరంగా వైకాపా ప్రభుత్వం ఎండియు వ్యవస్థను ప్రవేశపెట్టడంతో తాము పూర్తిగా నష్టపోయినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం రావడంతో డీలర్లకు మంచి రోజులు వచ్చాయని చెప్పారు. డీలర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది. గతంలో 2014-19 వరకు కూడా ఒక 5 సంవత్సరాల పీరియడ్లోనే 20 రూపాయల కమిషన్ 70 రూపాయలు, 70 రూపాయలు 100 రూపాయలు చేయడమే కాకుండా జీవో నెంబర్ 5 ఇచ్చి చనిపోయిన డీలర్లకి మట్టి ఖర్చుల కింద 15,000, చంద్రన బీమా పరిధిలో న్యాచురల్ డెత్ అయితే 2 లక్షలు, యాక్సిడెంట్ డెత్లు అయితే 5 లక్షల రూపాయలు ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఆ జీవోను కూడా అమలు చేయగా కనుక ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు ఫ్రెండ్లీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి డీలర్లందరికీ న్యాయం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా మా సమాఖ్య పెట్టించడం జరిగింది. దానిలో భాగంగా గౌరవ వేతనంతో పాటు 150 రూపాయలు కమిషన్ పెంచాలి, డీలర్ల ద్వారానే పంపిణీ జరగాలి, జీవో నెంబర్ 5 అవన్నీ అమలు చేయాలని చెప్పి మేము కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశాం.